సార్ మనం సత్యమూర్తి గారితో కూడా మాట్లాడదు. సత్యమూర్తి గారు, సో ఇప్పుడు ఇవి కక్ష సాధింపుల కింద చూడాలా? ఈడీ కేసులైనా లేకపోతే గతంలో నకిలీ మద్యంతో ప్రభుత్వాన్ని మొత్తం కూడా చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి కుట్రలు చేసిన, అరెస్టులు చేస్తే జోగి రమేష్ని ఏవన్నా ఆ రోజు జనార్దన్ రావు చాలా క్లియర్గా చెప్పారు, చిత్తూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు ఏ రకంగా తయారు చేశారనేటువంటి ఇవన్నీ వెలుగు చూసిన తర్వాత కూడా కుట్రలో లేదా టార్గెట్ అవుతాయా? ఏ రాజకీయ పార్టీకైనా శ్రేయర్ గారు కొత్త పబ్లిక్ ఎజెండా అనేది ఒకటి ఉండాలి. ఆ పార్టీకి కొంత ఒక సిద్ధాంతం ఉండాలి. ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ప్రజా సమస్యల గురించి పోరాటం చేయాలి. ఇప్పుడు నేను చెప్పినవి ఏవి కూడా వైసీపీకి అప్లికబుల్ కాదు. వాళ్ళు ఎంతసేపటికి వీడిని అరెస్ట్ చేశారు, వాడిని అరెస్ట్ చేశారు, వాడిని అరెస్ట్ చేశారు, వీడిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారు అంటే కక్ష సాధింపు. నిజంగా కక్ష సాధింపు చెయ్యాలి అంటే ఈ పార్టీకి ఎవరిని అరెస్ట్ చేయాలి? జగన్ అరెస్ట్ చేయాలి. ఆయన కదా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసింది. అంటే ఏమి మాట్లాడతారో, ఏం చేస్తారో, పబ్లిక్ లోకి ఏ ఇష్యూని తీసుకెళ్తారో, ఎజెండా ఏంటో వాళ్ళకే తెలీదు. నిన్న ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద శ్రీహరి గారు, జగన్మోహన్ రెడ్డి ఎదురుగా వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, వాళ్ళ ముఖ్యమైన లీడర్లని కూర్చోపెట్టుకొని మీరు ఒక్కసారి ఆ వీడియో మళ్ళీ ఒక్కసారి చూడండి. హీస్ థ్రెటనింగ్ హిజ్ ఓన్ లీడర్స్. హీస్ థ్రెటనింగ్. మీరు ఎవరైనా సరే, మీరు ఏకగ్రీవంగా ఎన్నిక జరగటానికి మీరు సహకరిస్తే మీకు టికెట్ ఇవ్వను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. హీజ్ థ్రెటనింగ్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా జరుగుతాయి శ్రేయర్ గారు? మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని పార్టీ బేసిస్, అసలు సర్పంచులు గిర్పంచులు అయితే పార్టీ బేస్ లేకుండానే జరుగుతాయి. చాలా సందర్భాలలో అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా ఎవరైతే మనకి సేవ చేయగలుగుతారో, ఎవరైతే మనకి 24 గంటలు మన కళ్ళ ముందర ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు ప్రజలు. అక్కడ దాదాపుగా పార్టీ బేసిస్ మీద జరిగే చోట కూడా పార్టీల గురించి ఆలోచించకుండా ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటారు. అటువంటి ఎన్నికల్లో ఎవరు లేకపోతే, అంటే వాళ్ళు ఏకగ్రీవం చేసుకుంటారు, అందరూ కలిసి కూర్చొని ఏకగ్రీవం చేసుకుంటారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ ఎన్నికలకి పారితోషికం ఇస్తుంది. వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఎందుకు ప్రోత్సహిస్తారో తెలుసా శ్రీహర్ గారు? ఏకగ్రీవ ఎన్నిక జరిగితే రాజకీయ విభేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ఆ గ్రామాన్నో, ఆ మండలాన్నో, ఆ చిన్న మున్సిపల్ కౌన్సిల్ ఏరియానో అభివృద్ధి చేసుకుంటారు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఒక నియమ నిబంధనల్లో పెట్టుకొని ఏకగ్రీవ ఎన్నికలకి పారితోషికం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. ఇదేదో కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చింది కాదు, కూటమి ప్రభుత్వం తెచ్చింది కాదు. ఇది చాలా రోజులుగా ప్రాక్టీస్ లో ఉన్నది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగింది ఇదే. అవును, ఈ మాట ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, సో అన్ని చోట్ల ఎలక్షన్ జరగాలి, మీరు ఎక్కడ విఘాతం కలిగించకండి, ఏకగ్రీవాలు చేయకండి అని చెప్పి పిలుపునిచ్చుంటే ఇప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండేది. అప్పుడు ఏం చెప్పాడు అంటే, ఎవడు ఏ పార్టీ వాడు ఓటేయటానికి, నామినేషన్ వేయడానికి వీల్లేదు, ఏ పార్టీ వాడు అసలు అక్కడ దాకా రావడానికి వీల్లేదు, మీరు మొత్తం మీరే ఏకగ్రీవం కావాలి అని చెప్పి ఆ రోజున చెప్పాడు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయన ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమారు, కాదండి అట్లేంటి, మీరు ఏకగ్రీవాలు కాదు, ఎవరన్నా నామినేషన్ వేయాలి అని వస్తే దానికి సౌకర్యం కల్పించాలి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తీసేశాడు ఉద్యోగంలో నుంచి, ఎవరన్నా నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళని. అంటే ఇటువంటి దారుణమైన పనులు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఈ రోజున వచ్చి
థ్రెటన్ చేస్తున్నాడు ఎస్ వాళ్ళ పార్టీ నాయకులందరినీ కూడా. అవును మీరు ఎవరైనా సరే పోటీకి పెట్టాల్సిందే, మీరు పోటీకి పెట్టకపోతే మీకు టికెట్ ఇవ్వను అంటున్నాడు. అంటే ఇది ఏంటి, ఏ సంస్కృతి, మనం ఎటువైపు వెళ్తూ ఉన్నాము? ఎస్ నీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు చేయాల్సిందేంటి, నువ్వు ప్రచారం చేయాల్సిందేంటి, నువ్వు ప్రచారం చేసుకోవాల్సిందేంటి, నీ పార్టీ సిద్ధాంతం ఏంటి? ఇటువంటివి ఏమీ లేకుండా ఎస్ కేవలం అంటే ఒక ఈ కేసులు ఇవన్నీ తీసుకొని రైట్ కేసులు Yes. ఎట్లా పడతాయి, ఎట్లా పడుతున్నాయి? అవును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి కేసు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు, కోట్లాది రూపాయల డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటూ ఉంటే, వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటూ ఉంటే ఏమీ లేదు అంటారు. రైట్ ఎట్లా, అసలు ఏ విధంగా చూడాలి? అవును అంటే మీకు ఇటువంటి ఏమాత్రం ప్రజల పట్ల, చట్టం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఏమాత్రం నమ్మకం లేకుండా, వాట్ ఈస్ దిస్ కంట్రీ, వాట్ ఈస్ ది డెమోక్రసీ, వాట్ ఈస్ దిస్ కాన్స్టిట్యూషన్ అని అడిగిన జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాడని ఎస్ మనమైతే అనుకోకూడదు. చూద్దాం సార్, వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు, మీరు కూడా చెప్పినట్టు పోటీ correct గా. చేయాలి, సోషల్ మీడియాని యాక్టివేట్ చేయాలి, లీగల్ సెల్ని రంగంలోకి దించాలి, చాలా టార్గెట్స్ అయితే పెట్టాడు. మరి ఈ రోజు అంతే తప్ప డిస్కస్ చేద్దాం. చిన్న ప్రజా బ్రేక్ సమస్యల్ని ప్రస్తావించండి అని ఎస్ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా చెప్పలేదు. రైట్ రైట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.